శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పార్టీ రాజీనామా చేసిన తర్వాత బ్రతుకుతెరువు కావాల్సి వచ్చింది. ఇప్పుడు బ్రతుకుతెరువు కావాల్సి వచ్చింది. ఏం చేశారంటే టీచర్ డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్కి అప్లై చేశారు మెడ్రాస్లో. ఆ మెడ్రాస్లో డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ అయ్యి రామకృష్ణ స్కూల్లోనే డ్రిల్ మాస్టర్ కింద ఇదే వివేకానంద స్కూల్ ఉంటుందిగా, ఆ ఈజీగా ఇచ్చేవాళ్ళు ఉద్యోగాలు. దాంట్లో డ్రిల్ మాస్టర్ కొంతకాలం చేశారు. ఈ మెడ్రాస్ ఎలాగో చేరుకున్నారు కాబట్టి ఈయన ఏం చేశారంటే, తాతినేని ప్రకాశ్రావు గారు అక్కడే ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీ ఈ ప్రభుత్వం బ్యాన్ చేసిన తర్వాత, ఎవరికైనా పార్టీలో కార్యక్రమాలు యాక్టివ్ కార్యక్రమాలు లేకపోయిన తర్వాత అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు మెడ్రాస్కి. అందరూ రైటర్స్ గాను, తాతినేని చలపతిరావు గారు కానివ్వండి, తాతినేని ప్రకాశ్రావు గారు కానివ్వండి, ఇలాగా మధుసూదన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొసరాజు రాఘవేంద్ర అందరూ కూడా వీళ్ళందరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. మొత్తం ప్రజానాట్య మండలి నుంచి వెళ్ళినోళ్ళే వీళ్ళందరూ, అదే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళినోళ్ళే. ఇక పార్టీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు ఆ తర్వాత. అంటే యాక్టివ్గా ఉంటే మనం దెబ్బతింటున్నప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏమీ తెలియకుండా కాల్చి పారేస్తున్నారు, అంచేత కొంచెం తగ్గిద్దాం మనం సైలెంట్. కానీ తర్వాత నిషేధాజ్ఞలు చాలా ఉన్నాయి, వీళ్ళందరూ కనపడకూడదు కూడా. అందుకని మెడ్రాస్ వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడికి. ఓకే ఓకే వీళ్ళెవరు కూడా దీంట్లో ఉంటారన్నమాట, అజ్ఞాతంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయారు. అందరూ తలకు దారి ఎక్కున్నారు. ఆ కోవలకే ఇప్పుడు మధుసూదన్ గారు వచ్చారు. మధుసూదన్ గారు వస్తే తాతినేని ప్రకాశ్రావు గారు పల్లెటూరు అనే సినిమా తీస్తున్నారు. ఆయన తాతినేని ప్రకాశ్రావు గారు అంటే తెలిసిన ఆయన, బాగా తెలిసిన ఆయన కాబట్టి బంధువులు కూడా అవుతారు. తెలిసిన ఆయన కాబట్టి ఈయనకి నటన అంటే ఇష్టం ఎక్కువ మధుసూదన్ గారికి. డోంట్ ఫర్గెట్ దట్. బిగినింగ్ నుంచి నాటకాల్లో కూడా వేశారు. నటన అంటే బాగా ఇష్టం. ఆ నటన అంటే బాగా ఇష్టంతో తాతినేని ప్రకాశ్రావు రారా నువ్వు ఒక వేషం ఇష్టం కదా అని ఒక వేషం వేయించారు. వేషం వేయించిన తర్వాత మరి భార్య ఉంది ఇక్కడ, బ్రతుకు తెరువు లేదు. ఈ వేషం ఒక వేషం వేసేస్తే సరిపోయిందో, ఎవరు ఇస్తారో లేదో తెలియదు, కానీ నెలవారీ జీతం వచ్చే వేషం వేయాలి, ఉద్యోగం చేయాలి అని అనుకున్నారు. అప్పుడు ఒరే ఒక పని చేయి, ఎల్వి ప్రసాద్ ఆధ్వర్యంలో పివి దాస్ అనే ఆయన సినిమా తీస్తున్నాడు, ఆయన అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరు, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే నెలవారీ జీతం ఇప్పిస్తాను నేను అని చెప్పేసి ఆయన దీంట్లో వేసి ఆ పివి దాస్ పిక్చర్ ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పివి దాస్ గారి డైరెక్షన్లో సినిమా చేశాడు. సినిమా చేస్తే నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ప్రకాష్ స్టూడియో కేఎస్ ప్రకాశ్రావు గారిది, అంటే రాఘవేంద్రరావు గారి ఫాదర్ది. వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ పర్మనెంట్ స్టాఫ్ని అపాయింట్ చేస్తున్నారు. దానికి ఈయన వెళ్ళాడు, మధుసూదన్ గారు వెళ్ళారు. మధుసూదన్ గారు వెళ్ళిన తర్వాత అపాయింట్ చేసుకున్నారు. పైగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, అపాయింట్ చేసుకుని ఆయన దగ్గర 7 సినిమాలకు పనిచేశారు ఆయన. 4 years. భార్యను కూడా తీసుకొచ్చేసారు, ఇల్లు తీసుకున్నారు, అన్ని అద్దె తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బెజవాడలోనే ఇంకొక అమ్మాయి పుట్టింది. ఇంకొక అమ్మాయి పుట్టి మళ్ళీ అబార్షన్ అంటారేమో అని చెప్పేసి ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే, నువ్వు నాటకాలు వేయకు, బుర్రకథలు చెప్పు, అప్పుడు పెద్ద కథలక్కలేదు, ఈ పక్కన ఉంటారు వంత పాడతారు చూసారా, అలాగా చేసి అయితే డ్యాన్స్లో చేయక్కర్లేదు, నువ్వు బుర్రకథ నేర్చుకో, ఆ ఊరికే ఒక డైలాగ్ చెప్పి వదిలేస్తూ ఉంటారు కదా, అది నేర్చుకో అంటే బుర్రకథ నేర్చుకుంది ఈవిడ. కదలకుండా బుర్రకథ చెప్పటం ఇలాగా అంతే. ఆ బుర్రకథ నేర్చుకుని రెండో అమ్మాయికి జన్మ ఇచ్చారు. అంటే ఒకటి అబార్షన్ అయింది, ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ అమ్మాయి పేరు వీణ. ఈ వీణ పుట్టిన తర్వాతే పాపతోటి అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి, మన దీంట్లోకి, చెన్నైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ అదే అంటే ఈ పార్టీ కార్యక్రమాలు జరుగుతుండగానే కిళ్ళికు సోడా కొట్టు పెట్టుకుంటుండగానే ఈ పిల్ల పుట్టింది. అంటే ఈ ప్రాసెస్లో చెప్తున్నాను, టైమింగ్ చెప్తా, టైం సెన్స్ చెప్తా ఏమండి. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత సరే అక్కడి నుంచి అది అయిన తర్వాత అక్కడ పరిచయం ఉన్న ఆయన ప్రకాష్ స్టూడియోని ఇక లాభాలు లేనప్పుడు ఏం చేశారంటే ఆయన స్టాఫ్ని తగ్గిస్తున్నారు. అప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఈయన కూడా వచ్చేసి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర తోడుకోడలు అనే సినిమాకి పనిచేశాడు. ఆదుర్తి సుబ్బారావు గారు అక్కడ పరిచయం ఉంటే
తోడికోడలో సినిమా పనిచేసిన తర్వాత మళ్ళీ ఖాళీ. ఇది లాభం లేదుక ఈ బెజవాడ వెళ్ళిపోదాం, ఏదో వ్యాపారం చేసుకుందాం. బెజవాడ వచ్చేసాడు ఆయన. బెజవాడ వచ్చేసి ఏ వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నాడు ఆయన. ఈ పార్టీ లేదు. అదే అంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గ్యాప్లు వస్తే అక్కడ ప్రకాశ్రావు గారి దగ్గర ఉన్నంత కాలం నాకు తెలియలేదు, ఏది గ్యాప్ లేదు కాబట్టి, మంత్రులు ఇచ్చేవాళ్ళు కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆది సుబ్బారావు సినిమా అయిపోయిన తర్వాత ఇంకో చోట చూసుకో, ఉన్నప్పుడు పిలుస్తాం అంటారు. రైట్. సో ఈ గందరగోళంలో ఇక లాభం లేదు, మన ఊరు వెళ్ళటమే బెటరు అని మళ్ళీ బెజవాడ వచ్చేసారు. బెజవాడ వచ్చేసిన తర్వాత ఈ పక్క ఊళ్ళో ఎర్రా శాస్త్రిరావు గారిని ఒక ఆయన ఉంటాడు. ఆయన పక్క ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఫ్రెండ్, మధుసూదనరావు ఫ్రెండ్. ఆయన కొత్తగా సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆయన మరి ఎలా పుట్టిందో ఇటు సినిమా పుట్టినప్పుడు ఆ మధుసూదనరావు దగ్గరికి వచ్చాడు. నీకు ఎలాగ అనుభవం ఉంది కదా, నాకు అనుభవం లేదు, నువ్వు నాకు కూడా వచ్చి నా సినిమాకి వర్క్ చేసి పెట్టి నీకు ఎంత కావాలో అంత తీసుకో, డబ్బులు ఇస్తాను నేను అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళాడు. కూతురు ఏదో టైటిల్ సంథింగ్ ఏదో ఉంది ఏమండి. ఆ సినిమా కోసం ఆయన్ని మళ్ళీ మధుసూదనరావుని మెడ్రాస్ తీసుకెళ్ళాడు. చూడండి మలుపు ఎట్లా తిరుగుతుందో, జీవితం మలుపు ఎన్ని మలుపులు తిరుగుతుంది అంటానికి ఉదాహరణ ఇదంతా. అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ కూతురికి పనిచేశాడు ఆయన. అంటే ఎవరో ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్, ఆయన దగ్గర కూడా పనిచేయమన్నాడు. ఈయన అనుభవం కూడా పనిచేసింది అక్కడ, పనిచేసింది. ఈ పని చేసిన తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ ఈ ప్రజానాట్య మండలిలో చంద్రవాడ కుటుంబరావు గారు సభ్యుడు. ఓకే. ఏది గరికపాటి రాజారావు గారి ప్రజానాట్య మండలిలో మొత్తం దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది సభ్యులే అక్కడ. ప్రజానాట్య మండలిలో చేయని వాళ్ళు ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళను. ఏమండి ఆ చంద్రవాడ కుటుంబరావు గారికి ఈయన పరిచయం. ఆయన ఎవరితోనో ఒక సినిమా తీసేసి సతీ తులసిని స్టార్ట్ చేసేసి డబ్బులు లేక ఆపేశాడు. సతీ తులసి సినిమా నిర్మాణం స్టార్ట్ చేసి డబ్బులు లేక ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఇక ఆ సినిమాని పక్కన పెట్టేసి కొంతమంది కొత్త పార్ట్నర్స్ వచ్చారు. మళ్ళీ అదే కథను తీద్దాం అనుకుని అప్పుడు ఎలాగో ఇక్కడ మెడ్రాస్లో ఉన్నాడు కదా మధుసూదనరావుకి ఛాన్స్ ఇద్దాం, ఆయన బ్రెయిన్ నాకు తెలుసు, ఆయన ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు నాకు తెలుసు అని చెప్పి చంద్రవాడ కుటుంబరావు ఇంకొక పార్ట్నర్ ఎవరో ఉన్నాడు ఆయన ఫ్రెండ్స్తో ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ చేతితోటి మధుసూదనరావుకి డైరెక్షన్ ఇచ్చారు. ఓకే. ఫస్ట్ డైరెక్షన్. అందరూ విమర్శించారు, నువ్వు ఎలా ఇస్తావు, మీ భావాలన్నీ ఏంటి, కమ్యూనిస్ట్ భావాలు, నువ్వు తీయించేదేమో భక్తి సినిమా, భక్తి అని తెలుస్తుంది అన్నాడు. అప్పుడు మధుసూదనరావు ఒక మాట అన్నాడు ఆయన, సినిమాకి వ్యక్తిగత భావాలు ముఖ్యం కాదు, సినిమాకి కథ ప్రాణం, కథ ముఖ్యం, కథ ఎలా వెళ్తే దర్శకుడు అలా తీయాలి, తీస్తాడు కూడాను, నేను అంతే, నేను ఎక్సెప్షన్ కాదు దానికి, అంచేత నేను ఎలా తీస్తాను చూపిస్తానని చెప్పేసి తీసి చూపించారు. అది యావరేజ్గా ఆడినా కూడా బాగా డైరెక్షన్ మాత్రం బాగా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. డైరెక్షన్కి చాలా బాగా డీల్ చేశాడు, భక్తి సినిమాలైనా కూడా బాగా డీల్ చేశాడు అని ఇది వచ్చింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు సినిమా తర్వాత సినిమా వెతుక్కోవాల్సిందేగా. ఇప్పుడు కరెక్ట్గా ఎలా వదిలిపెడతా దేవుడు ఇంత మంచి డైరెక్టర్ని, అంచేత మరో వీరమాచినేనికి దృష్టిలో పడ్డాడు ఈ వీరమాచినేని మధుసూదనరావు. ఆయన విబి రాజేంద్ర ప్రసాద్, వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన జగపతి ఆర్ట్స్. ఆయన ఏదో చేద్దాం అనుకోవచ్చు, నటుడిగా చేద్దాం అనుకోవచ్చు. ఆయన కూడా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుని వాళ్ళ ఫాదర్తో చెప్పి ఆయన డబ్బులు ఇస్తే, ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాను, ఈ డబ్బులు అయ్యేంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఆ తర్వాత వచ్చేసి బందర్లో మిల్లు చూసుకోన్నాడు. ఆయన రైస్ మిల్స్ అయి ఉంటాయి, మనం చెప్పుకున్నాం. అయితే వెళ్ళే డబ్బులు ఖర్చు అయిపోయి ఎవరో సలహా ఇచ్చారు ఆయనకి. సలహా ఇచ్చి నువ్వు సినిమా తీయచ్చు కదా, ఎవరాళ్ళకి ఒక్కొక్కళ్ళకి యాక్సిడెంటల్గా ఐడియాలు వస్తూ ఉంటాయి, ఒకళ్ళు సొంతంగా వస్తాయి, ఒకళ్ళకేమో ప్రేరేపిస్తే వస్తాయి. అలాగా ఆ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి జరక్క మానదు. అంటే సినిమా తీయమన్నారు, నువ్వు ఎందుకు తీయకూడదు సినిమా అంటే సరే తీస్తాను. దానికి అదే రంగారావు గారు కూడా పార్ట్నర్గా ఒక సౌండ్ ఇంజనీర్, ఆయన అనుభవాన్ని కూడగట్టుకుని ఇంకా సినిమాలో ఉన్నాడు కాబట్టి సినిమా తీద్దాం అనుకుని ఎవరు అంటే మన వీరమాచినేని మధుసూదనరావు దృష్టిలోకి వచ్చాడు. ఓకే. జగపతి పిక్చర్ స్టార్ట్ చేసింది మధుసూదనరావు గారు. ఫస్ట్ పిక్చర్ అన్నపూర్ణతో స్టార్ట్ అయిన పిక్చరు
ఫస్ట్ అక్కినేని గారు అనుకున్నారు. అక్కినేని గారు ఆయన వద్దులే, వేరే జగ్గయ్య గారిని ఆయనే చెప్పాడు. జగ్గయ్య జమున గారులతో అన్నపూర్ణ తీశారు. అది 100 days ఆడింది. పాటల మ్యూజిక్ కూడా చాలా మంచి వచ్చింది. అది మధుసూదన్ రావు గారు జగపతి పిక్చర్ బ్యానర్స్ని నిలబెట్టేశారు. ఇక ఆ తర్వాత వరుసగా ఈ అన్నపూర్ణ పిక్చర్ టాక్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ట్యాక్సీ రాముడు చేశాడు. ఎవరు ఎన్టీఆర్ తోటి. ఎన్టీఆర్తో ట్యాక్సీ రాముడు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఈయన రెడీ అయిపోయాడు. ఎవరు? మధుసూదన్ రావు గారు. ఆరాధన. ఇక వరుసగా జగపతి పిక్చర్ బ్యానర్లో ఆరాధన, ఆస్తిపరులు, అంతస్తులు, ఆత్మబలం, తర్వాత జగపతి బాబుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ సింహ స్వప్నం, 7 సినిమాలు చేశారు మొత్తం జగపతి బ్యానర్. విబి రాజేంద్ర ప్రసాద్. అంటే వరుస చెప్పట్లా నేను, అంటే ఈ సినిమా తర్వాత ఈ సినిమా అని చెప్పట్లా నేను. ఏమండి ఆ తర్వాత ఇక ట్యాక్సీ కూడా అయిన తర్వాత ఇది రక్త సంబంధం వచ్చింది, రాజ్యలక్ష్మి బ్యానర్, డ్యూండి గారిది. రక్త సంబంధం వచ్చిన తర్వాత దాంట్లో ముళ్ళపూడి వెంకటరమణమ్మ గారిని డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేసి సెంటిమెంట్ పిక్చర్కి మధుసూదన్ రావు. మధుసూదన్ రావు నమ్మకం లేకపోతే, ధైర్యం లేకపోతే ముళ్ళపూడి వెంకటరమణ గారిని కామెడీ రైటర్ని ఆయన సెంటిమెంటరీ పిక్చర్ చేసుకుని, తర్వాత గుడిగంటలు ఎంత మంచి పిక్చరు, గుడిగంటలు. తర్వాత సూపర్మ్యాన్, డాక్టర్ ఆనంద్, ఇలా వరుసగా సినిమాలు ఎన్టీఆర్ తోటి తీశారు. ఏమండి తర్వాత శోభన్ బాబు జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం మనుషులు మారాలి, ఈయన దర్శకుడు. అంటే ఇవన్నీ రీమేక్లు రారాదని చెప్పాను ముందు. ఈయన రీమేక్లు తీయటంలో మన కథకు అనుగుణంగా, మన ప్రాంతానికి అనుగుణంగా కథను మార్చి తీయటంలో సిద్ధాస్తుడు మధుసూదన్ రావు. తన బ్రెయిన్ అంతా ఉపయోగించి ఇచ్చేస్తాడు. ఏమండి తర్వాత మల్లీశ్వరి ఎంత మంచి పిక్చర్, పాటలు ఎక్స్ట్రాడినరీ, జగముండి, ఇలాగా వీరాభిమన్యు, ది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా శోభన్ బాబుకి వచ్చిన సినిమా అది. మధుసూదన్ రావు వల్లే శోభన్ బాబుకి సినిమా వచ్చింది. అందరూ శోభన్ బాబుకి ఇది ఇవ్వటం ఏంటి అని అన్నారు అందరూ. అలాంటి దాంట్లో ఈయన మధుసూదన్ రావు ఆ కుర్రోడే ఉండాలి అని చెప్పేసి చేసిన రామారావు గారు కూడా సపోర్ట్ చేశారు. అది శోభన్ బాబు గారు కూడా చెప్పారు. రామారావు కూడా పెట్టాలి, అతనే పెట్టాలి, మీరు తీసేయకూడదు అని చెప్పారు. ఏమండి తర్వాత ఇక నాగేశ్వరరావు గారికి టిపికల్ పిక్చర్, డిఫరెంట్ పిక్చర్స్ బోల్డ్ అని ఉన్నాయి. అదృష్టవంతుడు తీశాడు ఆయన, బంగారు కానుక. నాగేశ్వరరావు గారితో మోస్ట్ ఆఫ్ ది పిక్చర్ 20 పిక్చర్లు డైరెక్ట్ చేశాడు ఈయన, పర్మనెంట్ డైరెక్ట్. ఏమండి తర్వాత నాగేశ్వరరావు గారు అబ్బాయి నాగార్జున ఇంట్రడ్యూస్ చేసింది మధుసూదన్ రావు. ఏది? విక్రమ్, అది కూడా హిందీ పిక్చరే. తర్వాత కృష్ణ గారు అబ్బాయి రమేష్ని బేతాబ్ సినిమా తెలుగులో సామ్రాట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. అటు జగపతి బాబు, ఇక్కడ నాగార్జున, ఇక్కడ రమేష్ బాబు, ముగ్గురిని కొత్త హీరో ఇవన్నీ రీమేక్ పిక్చర్లు అయినా కూడా చేశారు ఈయన. తర్వాత రమేష్ బాబుతో ఇంకో సినిమా కృష్ణ గారు అబ్బాయిని తీశాడు ఆయన. శోభన్ బాబు గారితో కళ్యాణ మండపం కూడా సొంత సినిమా అది. కానీ ఈయన ఎక్కువ కాంచన గారిని ఎంకరేజ్ చేశాడు ఈయన. కాంచన గారిని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ పట్ల ఒక అభిమానాన్ని ఏర్పరచుకున్నాడు మధుసూదన్ రావు. జనరల్గా ఒకరి ఇదే ఉండదు అనుకోండి, వీళ్ళ కళాకారుల సంబంధం అలాగే ఉంటుంది, కళాకారుల బంధం కూడా అలాగే ఉంటుంది, కళ వరకే ఉంటుంది, సినిమాల వరకు ఉంటుంది. 12 సినిమాలు చేశారు కాంబినేషన్. ఏది? మధుసూదన్ రావు ఇప్పించారు. ఈయన కాంచన కావాలని హీరోయిన్ని ప్రెషర్ ఇచ్చి పెట్టించే సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు. ఈ కళ్యాణ మండపం సొంత సినిమా శోభన్ బాబు. ఏమండి తర్వాత ఇక దీంట్లో వచ్చేటప్పుడు కృష్ణ గారు వచ్చేటప్పటికి పదండి ముందుకులో ఒక షాట్లో యాక్ట్ చేశాడు ఆయన. హస్తవాచి మంచిదంటానికి ఉదాహరణ. ఫస్ట్ యాక్ట్ చేసింది పదండి ముందుకులో, జనాల్లో ఉంటాడు ఆయన ప్రొఫెషన్లో. తర్వాత ప్రజానాయకుడు అనే సినిమా తీశాడు ఆయన. ఏది? కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో కృష్ణవేణి కన్న కొడుకు నాగేశ్వరరావు గారి కాంబినేషను. కృష్ణవేణేమో సొంత బ్యానర్లో సొంత ఇది. ఇక 50వ చిత్రం శివమెత్తిన సత్యం కృష్ణరాజు గారిది. ఇలాగా చిరంజీవితో చండీప్రియ, అది అంజలిదేవి గారిది అనుకుంటా. ఇలాగ అందరు హీరోలతోటి దాదాపుగా అన్ని హిట్ పిక్చర్సే ఇచ్చిన దర్శకుడు మధుసూదన్ రావు గారు. ఈయన పిక్చర్ వస్తుందంటే 100 days పిక్చర్ అనేది గ్యారంటీగా అనేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత
వీళ్ళ సంసార జీవితంలో రెండో అమ్మాయి పుట్టింది, వాణి. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి. ఓకే. వాళ్ళు హ్యాపీగా ఇది చేసుకున్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా బిడ్డలతోటి ఇతోటి చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళకేం ఇది లేదు. ఇలా ఉంటుండగా ఇంత అన్యోన్యమైన దాంపత్యం ఉండగా వీళ్ళకి ఎలా ఉంటుందంటేనంటే, రామారావు గారు కరువు నివారణకి వరద బాధితుల కోసం ఇది వేసుకున్నప్పుడు ఈ చిన్నపిల్ల మధుసూదన్ పెద్ద పిల్ల కూడా యాక్ట్ చేస్తుంది. వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాల్సి వచ్చినప్పుడు చిన్నపిల్లకి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో చేర్చారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఉండి తీరాలి తల్లి. కానీ అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎలాగని డిసైడ్ చేశారు. ఇప్పుడు అబార్షన్ ఎలాగ డిసైడ్ చేశారో ఇప్పుడు అలాగే అనుకుని మధుసూదన్ ఒకటే మాట అన్నారు, హాస్పిటల్లో డాక్టర్ని పెట్టాం, అందరూ ఉంటారు, మనం ఉండిపోవడం చేసేది ఏం లేదు, వాళ్ళు జాగ్రత్తగా చూడమని చెప్దాం. కానీ ఈ ప్రోగ్రాం మాత్రం ఈ ఒక్క బిడ్డ కోసం మనం ఆలోచిస్తే చాలామందికి అన్నదా చేయడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం ఈ ప్రదర్శన మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ప్రదర్శన ఇచ్చి వచ్చేటప్పటికి సెట్ అయింది. ఆ అమ్మాయికి ఏదో హాస్పిటలైజ్ అయ్యేటప్పటికి దేవుడి దయ వల్ల మరి మంచి పని చేసేది వీళ్ళు, ఎంత సాక్రిఫైసే కదా, అందుకని ఆ అమ్మాయి సెట్ అయింది. ఇలాగా తర్వాత ఇలాగ వరుసగా దాదాపుగా 70 సినిమాలు చేశారండి ఈయన. 70 సినిమాలు 90% సక్సెస్ఫుల్ అండి. తర్వాత అంతస్తులకి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత 6 పిక్చర్లకు నంది అవార్డులు వచ్చినాయండి మొత్తం వీడికి. 6 పిక్చర్లకు నంది అవార్డు వచ్చింది. తర్వాత 97లో రఘుపతి వెంకయ్య అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అవార్డులు వీడి. ఇలా ఉంటుండగా మరి జనరల్గా మరి చాలా తర్వాత చాలామంది దర్శకులు వచ్చేసారు. ఓవర్లాప్ వచ్చిన తర్వాత ఇది వచ్చినప్పుడు ఈయనకి అసలు ఒక ఆలోచన ఉంది. ఏ ఆలోచన అంటే, ఈయన హైదరాబాద్ ఒకసారి షూటింగ్ వచ్చారు. షూటింగ్ వచ్చినప్పుడు ఆర్టిస్టుల కోసం కవర్ చేస్తే ఎవరు దొరకలే. ప్రతి వాళ్ళు నేర్పాల్సి వస్తుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టరు కూర్చొని అతను కూర్చోబెట్టి టైం వేస్ట్ చేసి, కాల్ షీట్ టైం అంతా వేస్ట్ చేసి డైలాగులు నేర్పాల్సి వస్తుంది. ఇది ఇలా కాదే, దీనికి ఏదో కావాలి, హైదరాబాద్లో చేయాలని ఆలోచన అప్పుడు పుట్టింది. ఇది అయిన తర్వాత ఈయన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ చేస్తే మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ అని ఓపెన్ చేశారు. ఆయన ఓపెన్ చేసి శివాజీ గణేషన్ గారితో ఒక మినిస్టర్ని ఎవరో పిలిచి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత చాట్ల శ్రీరాములు గారని శిక్షణ ఇస్తారు ఆయన నటనలో, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒకడు, తర్వాత దేవదాస్ కనకాల గారు, వీళ్ళిద్దరిని శిక్షణ ఇచ్చేవాళ్ళలో మాస్టర్లుగా పెట్టారు ఆయన ఫ్యాకల్టీ కింద. పెట్టిన తర్వాత అక్కడి నుంచే మనకి చాలామంది ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. ఒకళ్ళు శ్రీకాంత్, శివాజీరాజా, అచ్యుత్, చిన్న, తర్వాత రామ్ జగన్, తర్వాత ఇక మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అక్కడ. ఇలాగా వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని ఆదరించి తన సినిమాల్లో వేషాలు కూడా ఇచ్చారు. ఆయన హైదరాబాద్లో సినిమాలు చేసినప్పుడు తన ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళకి వేషాలు కూడా ఇచ్చారు. సో అలాగా ఇది అయిన తర్వాత ఆయన సినిమాలు ఖాళీ ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉండేవారు ఆయన. తర్వాత ఈయన కోపానికి ఒక ఉదాహరణ చెప్తాను, ఎందుకు కోపం వస్తుంది అన్నట్టు. ఈయనకి ఒకసారి చక్రవాకం షూటింగ్ జరుగుతుంది, రామానాయుడు గారిది. దానికి కాట్రగడ్డ మురారి అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ చేత వేషాలు వేయించడం మామూలుగా పడవడు వేషం వేయించారు ఆయన మురారి గారికి. ఆయన కూడా కోపం ఎక్కువ. ఇక్కడి నుంచి వచ్చి ఉంటుందిలేండి, కొంచెం అంటుకుని ఉంటుంది. వచ్చేటప్పటికి పడవడు వేషం వేసేటప్పుడు డైలాగ్ చెప్పట్లా, ప్యాకప్ టైం ఈ షార్ట్ అయితే ప్యాకప్. ఈ టెన్షన్లో ఉన్నాడు ఆయన. ఒక్కోటే చెప్పేసి ఇమ్మీడియట్గా ప్యాంటు షర్ట్ తీసాడు ఆయన. తీసేసి ఒక టవల్ కట్టుకున్నాడు, వెళ్ళి ఒక పడవలాగా వేసేసి తను వేషం వేసేసి తన డైలాగ్ చెప్పేసి ప్యాకప్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కోపంలో న్యాయం ఉందా లేదా, ఇలా ఉంటుంది అనమాట. కాంచన గారిని అయితే ఇక ఏదైనా తప్పు జరిగిన సెట్లోనే తిట్టేవారంట, అంటే వాళ్ళకున్న దీన్ని బట్టి. సో ఇలా ఉంటుండగా, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా 99లో వారి అన్యోన్య దాంపత్యానికి బ్రేక్ పడింది. ఎంతో నచ్చి, ఎంతో సాక్రిఫైస్లు చేసి, ఎంతో త్యాగాలు చేసి ఏర్పరచుకున్న బంధానికి 99లో సరోజిని గారు మరణించి బ్రేక్ ఇచ్చారు. ఆ సరోజిని గారి గురించి చెప్పాలంటే ఇంకో విషయం చెప్తాను. మరణించారు చెప్పాను, దానికి ముందు
ఈ సావిత్రి గారు ఆల్ లేడీస్తో సినిమా తీశారు, చిన్నారి పాపలని. దానికి మూలం సరోజిని గారు. ఓకే. సరోజిని గారు వెళ్ళి ఒక రోజున వెళ్ళి, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదని కూడా సావిత్రి అన్నారు. అదేంటది, ఏం తెలియకుండా నేనే చేస్తాను అన్నాను. వీ హ్యావ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్, ఆల్ ఉమెన్, అందరూ మనమే. రాజశీలో వచ్చినేమో ఇచ్చి చిన్నారి పాపలని టైటిల్ పెట్టి, సరే ఆవిడ కూడా ఆలోచించింది, నేను ఇన్ని సంవత్సరాల అనుభవంతో సాధించాను కదా, నేను చేయగలనేమో, చేసి చూస్తాను అనుకుని ఒప్పించారు బలవంతంగా. అదే సరోజిని గారు ప్రొడ్యూసరు, సరోజిని గారు ఇంకొకళ్ళు ప్రొడ్యూసరు. ఏమండి ఆ తర్వాత రాజశీలో వచ్చిన డ్యాన్స్, తర్వాత మేకప్ ఏమో ఆర్ట్ డైరెక్షన్ ఎవరో మోహన్ అని వాళ్ళు ఇచ్చారు, మొత్తం లేడీసే, చిన్నారి పేపర్లని. అది ఆ తర్వాత సావిత్రి గారి మీద బండబడింది, వీళ్ళందరూ తప్పుకున్నారు తర్వాత పార్ట్నర్స్ అందరూ. ఓకే. తప్పుకునేటప్పుడు సావిత్రి గారు సంతకం పెట్టి డబ్బు తీసుకుని ఫినిష్ చేసి, అలాగా ఒక్కో సినిమా అలా పోయింది అనమాట. సరే అది ఆవిడ కదా. ఏమండి అది సావిత్రి గారు దాంట్లో నిర్మాత, ప్రేరేపించింది ఆ సినిమాకి ఈవిడ సరోజిని గారు. ధైర్యంగా ఉండేది. ఏమండి ఇట్లా ఉంటే 99లో ఆవిడ మరణించగానే ఈయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆవిడ మరణించిన 2 నెలలకే ఈయనకి ప్యారలైజ్ అయిపోయాడు, మొత్తం ప్యారలైజ్ అయిపోయి వీల్ చైర్కే పరిమితం అయ్యాడు, మాట రాలేదు. ఆ తర్వాత జాగ్రత్తగా డీల్ చేసి జాగ్రత్తగా వైద్యం చేయించి మాట రప్పించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నిదానంగా మాట్లాడేవాడు, ఆయన మాట మాత్రం వచ్చింది. ఈయన ఆఖరిని 75వ సంవత్సరంలో డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసండి, పద్మలాయ వాళ్ళ లవకుశ. లవకుశ జితేంద్రను జయప్రద హీరోయిన్గా రాముడు, ఇదిగా మన లవకుశ అనుకుంటుంది అది, మన తెలుగులో తీసిన లవకుశే. 75వ సంవత్సరంలో డైరెక్ట్ చేశారు, అది నోట్ చేసుకోవాలి. ఆయన అంత యాక్టివ్గా చేసేవారు అనమాట. 75 సంవత్సరాలు ఎలా చేయగలరు అని చాలా మంది అనుకున్నారు, కానీ ఆయన ఇచ్చేశారు. ఆ తర్వాత పెరాలసిస్ కంటిన్యూ అయిపోయి 2012వ సంవత్సరంలో ఆయన ఇక తుదిశ్వాస ఇచ్చారు, భార్య దగ్గరికి వెళ్ళిపోయారు, సరోజిని గారి దగ్గరికి. ఏం చేద్దంటే అది భరించలేకపోయారు, ఆ బ్రెయిన్ తట్టుకోలేకపోయింది ఆయన. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎన్నో దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు కదా. ఏం చేద్దంటే తనకి అనుకూలంగా తను అనుసరించి ఉన్న తన భార్య ఇలా సడన్గా వెళ్ళిపోవటం అనేది ఆయన తట్టుకోలేకపోయి, అదే సంవత్సరం 99లోనే డిసెంబర్లో ఈయనకి ఇది వచ్చేసింది, 2 నెలలకు 3 నెలలకి. ఆ తర్వాత అదే దీంట్లో ఉండిపోయి పాపం ఇదయ్యారు. ఇది విక్టరీ మధుసూదనరావు గారి విక్టోరియస్ జీవితం ఇది. ఆయన తన 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 ఇది క్రమశిక్షణ అందరికి చాలామందికి పంచారు. తర్వాత కె రాఘవేంద్రరావు గారు ఈయన శిష్యుడే, ఈయన దగ్గర పనిచేశారు. కోదండరావు రెడ్డి గారు ఈయన దగ్గరే పనిచేశారు. తర్వాత పిసి రెడ్డి గారు, అన్ని పిక్చర్లు చేసిన పిసి రెడ్డి గారు ఈయన దగ్గరే పనిచేశారు. ఇంతమంది శిష్యులను అందించారు. తర్వాత మధుసూదనరావు గారు 50 పిక్చర్లు అయిన తర్వాత 50 మంది అసిస్టెంట్లు డైరెక్టర్స్ రాఘవేంద్ర గారు వాళ్ళు వీళ్ళు ఈయన వద్దన్నా కూడా సన్మానం చేశారు 50 పిక్చర్లు చేసినందుకు. తర్వాత ఈయన 30 మంది ప్రొడ్యూసర్లకు ఈయన సన్మానం చేశాడు, తనతో సినిమాలు తీసిన నిర్మాతలకు. ఇది ఈ నా జీవితంలో చేసిన ఎంచేతంటే ఈయన ఎప్పుడు కూడా ఓ డీసెన్సీ, ఏమండి ఒక గాసిప్కి కానీ అల్లరిచల్లరితనం కానీ ఈయన సెట్లో ఉంటుండగా వేరే దానికి అవకాశం ఇవ్వటం కానీ ఏమీ లేదండి. తన పని తను 7 గంటలకు సెట్ రావాలంటే 5 గంటలకు రెడీ అయిపోయి వచ్చేవారంటండి. అంత డిసిప్లిన్. అంటే నేను ఉంటే తప్ప మిగతా వాళ్ళు ఎందుకు పనిచేస్తారనేది ఆయన యొక్క ఇది. అంటే ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకుంటుంటే మనం బయట బోర్డులు టైటిల్స్ చూసేసి ఓహో డైరెక్షన్ మరుస్తుందో అనుకుంటాం, కానీ డెప్త్కి వెళ్తే తప్ప వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ ఇది మనం ఎలా బిహేవ్ చేయాలి, మన జీవితాన్ని ఎలాగ మలుచుకోవాలి. కష్టపడి తన జీవితాన్ని మలుచుకున్నాడు ఆయన. తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, ఏమండి తనంతా తను సోడాలు అమ్ముకుని కూలి పనికి వెళ్ళి కోతలకు వెళ్ళి డబ్బులు దాచుకుని ఇచ్చేసాడు. అంచేత మనిషికి అసాధ్యం అనేది ఏది లేదు. మనం ఇవాళ నిస్సహాయం అయినంత మాత్రాన ఎవరో లేకుండా ఎవరో సహాయం చేయలేదని మాత్రం అనుకోవద్దు. ఏదో దారి చూపిస్తాడు దేవుడు. దేవుడిని నమ్మితే, దేవుడిని నమ్మకపోతే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. కరెక్ట్. ఇది మనం నేర్చుకోవాల్సింది. వీళ్ళందరి గురించి చెప్పుకుంటున్నామంటే ఇది ఊరికే ఆషామాషిగా ఇది చేసుకోవడం కాదు.
ఆ జీవితాలను మనం అన్వయించుకుని మనం ఎలా ఉన్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం, మనం కూడా ఏం చేయగలం, వాళ్ళలాగా ఏమైనా చేయగలమా అని ఆలోచించగలిగితే ప్రతివాడు ధన్యుడే.